హలో నమస్తే అండి, వెల్కమ్ టు కరిమాస్ కిచెన్. ఈరోజు నేను మొక్కజొన్న వడలండి, మసాలా వడలు తయారు చేస్తున్నాను. శనగపప్పును యాడ్ చేసి అలాగే స్వీట్ వడ కూడా చేశానండి. బజ్జీలాగా వేశాను, చాలా బాగుంటాయి. చాలా ఈజీగా మనము ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి. నేను దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చేసి చూపిస్తాను. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 1 కప్పు 2 గంటల సేపు నానబెట్టేసుకున్న శనగపప్పును యాడ్ చేసేయండి. ఇక్కడ నేను మసాలా వడ అన్నాను కదండి, శనగపప్పును యాడ్ చేసి ఈసారి మీరు మొక్కజొన్న వడను తయారు చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇక్కడ 2 కప్పుల మొక్కజొన్న గింజలను తీసుకున్నాను, 1 కప్పు శనగపప్పుకు గాను. తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 గుప్పెడు కొత్తిమీర. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అలాగే మనము అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ తర్వాత పచ్చిమిర్చి మనము తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. తర్వాత ఇంకొక కప్పు నేను మొక్కజొన్న గింజలను యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పు. ఫస్ట్ 1 కప్పు యాడ్ చేశాను, తర్వాత ఇప్పుడు 1 కప్పు యాడ్ చేశాను. తర్వాత 1/2 స్పూను చెక్క లవంగాల పొడి. మసాలా వడ అన్నాం కాబట్టి ఇక్కడ మనము చెక్క లవంగాల పొడిని యాడ్ చేసి చేయండి, చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్ తోటి. ఇది మనము బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలాగా కలుపుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ఫస్ట్గా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. తర్వాత మనము పైగన్ని తేలిన తర్వాత సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించేసుకోండి. స్వీటు వడ కూడా అంతేనండి. మనము ఓన్లీ మొక్కజొన్న వేసి అందులో రుచికి సరిపడా మనం స్వీటు తినేదాన్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసి ఫైన్గా రుబ్బేసుకోండి. తర్వాత మనము చిన్న చిన్న ఉండల్లాగా బజ్జీల్లాగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ అండ్ హాట్ వడ అండి మొక్కజొన్నతో. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మళ్ళీ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.